నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టారు అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. నీ తెలివి నా దగ్గర ప్రదర్శించకు. నా మనవరాల్ని నువ్వే దాచిపెట్టి మళ్ళీ తెలివిగా నన్నే అడుగుతున్నావా అవని? నా మనవరాలు ఎక్కడుందో చెప్పు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నా కూతుర్ని నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురు నా దగ్గర ఉంటే నేను గర్వంగా నా కూతురు నా దగ్గర ఉందని చెప్పగలను. కానీ నా కూతురు నా దగ్గరికి ఎక్కడ వస్తుందో నేను ఆ వసీకర్ దగ్గరికి ఎక్కడ తీసుకెళ్ళిపోతానని తెలివిగా ఆలోచించి మీరే నా కూతుర్ని మాయం చేశారు. మర్యాదగా నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని అవని వేదవతి వాళ్ళను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణబాబు నిహారిక పరిగెత్తుకుంటూ వస్తారు. మీ అత్త కొడల యుద్ధం కాస్త ఆపుతారా? ఊరంతా కూడా ఊరి చివరన ఉన్న చెట్టు దగ్గరికి పరిగెడుతున్నారు. ఊరి చివరన ఉన్న చెట్టుకి ఒక ఆడపిల్ల శివం వేలాడుతుందంట అని చెప్పి కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటారు. ఇక అవని వేదవతి ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఊరి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళం పదండి అని చెప్పి అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. చెట్టుకు వేలాడుతూ ఉన్న శవాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. కాసేపటి తరువాత వేదవతి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది. మన ఊర్లో సుబ్బడి కూతురు సిటీకి వెళ్ళి పై చదువులు చదువుకోవాలనుకుంటుంది. 4 రోజుల్లో సిటీకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఇంతలో ఇలా అయిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు ఏమైపోతారో ఈ పిల్లను ఇలా చూస్తే అని ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు. వేదవతి గారు, అన్నపూర్ణదేవి కొలువయ్యన్న ఊరిలో ఇలా జరగటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పక్కన ఉన్న 10 ఊర్లు అన్నపూర్ణాదేవి చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇక మీదట చచ్చిపోయిన వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవాల్సి వస్తుందేమో అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. మొదట ముత్యాలమ్మ కొడుకు అలా ఊర్లో రోజుకొక శవంలా లేస్తూ వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం లేదా వేదవతి గారు అని పల్లెటూరి ప్రజలు వేదవతిని అడుగుతూ ఉంటారు. మీ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాను. అక్షయ్ను కోట దగ్గరకు తీసుకెళ్తాను. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని అవని అంటుంది. అది జరగదు అని వేదవతి అంటుంది. మీరు భలే నాటకం ఆడుతున్నారమ్మా వేదవతి గారు. అత్తేమో మనవరాల్ని పంపించను అంటుంది. కోడలేమో మనవరాల్ని కోట దగ్గరికి తీసుకెళ్తా అంటుంది. ఏంటిదంతా అని జగన్నాథం అంటూ ఉంటాడు. జగన్నాథం గారు, మీ దృష్టిలో ఏముందో నన్ను చెప్పమంటారా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అత్త కోడలిద్దరూ కలిసి అక్షయ్ను కోట దగ్గరికి పంపించడం ఇష్టం లేక నాటకం ఆడుతున్నారని మీ మనసులో ఉంది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అదే నిజం అనిపిస్తుంది బాబు అని చెప్పి జగన్నాథం అంటూ ఉంటాడు. మొన్ననే ఊరి నుంచి కొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారంట అని చెప్పి నిహారిక అంటుంది. ఇక ఇలానే ఉంటే పరిస్థితి ఊరు అంతా కూడా ఖాళీ అయిపోతుంది అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. అప్పుడు ఒక అలలాగా ఒక చెట్టులో నుంచి వస్తూ వశీకర మాటలు వినిపిస్తూ ఉంటాయి. 500 కుటుంబాలు సంతోషంగా ఉండటం కావాలా, అక్షయ ప్రాణం కావాలా అని అడిగితే 500 కుటుంబాలు సంతోషంగా ఉండటమే కావాలి, అక్షయ్ను కోట దగ్గరికి పంపిస్తామన్నారు. మీకు ఇచ్చిన గడువు 2 రోజుల్లో ముగియబోతుంది. ఇంతవరకు అక్షయ్ను కోటలోకి పంపించలేదు. అందుకే ఒక ఆడపిల్ల శవాన్ని మీ కళ్ళకు కనపడేలా చేశాను అని వశీకర వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. వశీకర వాయిస్ విన్న ఊరి వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. అసలు మన ఊరికి ఏంటి పరిస్థితి అని జగన్నాథం అంటూ ఉంటాడు. అక్షయ కనిపించట్లేదు జగన్నాథం గారు. అక్షయ కనిపించిన తర్వాత ఖచ్చితంగా అక్షయ్ను కోట దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి అవని అంటుంది. మీరు భవానీ మాలలో ఉన్నారు, అబద్ధం చెప్పకూడదు అవని గారు అని రవీంద్ర అంటూ ఉంటాడు. నేను అబద్ధం చెప్తున్నానా? ఏం చెప్తున్నాను అని చెప్పి అవని అంటుంది. అక్షయ్ను మీ అంతటా మీరే దాచిపెట్టుకొని అక్షయ్ కనిపించట్లేదని అబద్ధం చెప్తున్నారు కదా అని చెప్పి రవీంద్ర అంటూ ఉంటాడు. అక్షయ్ను దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ వశీకరణను అంతం చేయడం కోసమే నేను భవానీ దీక్ష తీసుకున్నాను. ఎల్లుండి మీరంతా కూడా గుడి దగ్గరకు రండి. గుడి దగ్గర ఆ వశీకరణను అంతం చేస్తాను అని చెప్పి అవని పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. బావా, నువ్వు నాతో రా అని అవని శ్రీకర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అక్షయ ఒక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రాత్రి నేను అమ్మ దగ్గర నుంచి వస్తున్నప్పుడు నన్ను ఎవరు బంధించి తీసుకెళ్లారు? అది ఎవరై ఉంటారు? వాళ్ళు నన్ను సురక్షితంగా ఈ ఇంట్లో ఎందుకు ఉంచారు? నన్ను బంధించిన వాళ్ళే అయ్యుంటే కనుక నా చేతికి కాళ్లకు తాళ్ళు కట్టేవాళ్ళు. కానీ నా చేతికి కాళ్లకు తాడులు కట్టలేదు. నన్ను ఫ్రీగా ఈ ఇంట్లో వదిలేశారు. నన్ను బంధించింది ఎవరై ఉంటారు? ఈ ఇల్లేమో ఊరి చివరన ఉన్నట్టుంది. ఎవరిని పిలిచినా కూడా పలకట్లేదు అని అక్షయ డోర్ దగ్గరకు వెళ్ళి, ఎవరైనా ఉన్నారా? నేను అక్షయ్ను లోపలున్నాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది.
ఎవరూ పలకకపోవడంతో విండో దగ్గరకు వెళ్ళి విండో ఓపెన్ చేసి, ఎవరైనా ఉన్నారా? నేను అక్షయ్ని. నన్ను ఎవరో ఈ ఇంట్లో బంధించారు, సేవ్ చేయండి అని చెప్పి అక్షయ్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు ఇంటికి వెళ్తారు. బయటనే వేదవతి ప్రసాదరావు కూర్చొని ఉంటారు. నిహారిక, కృష్ణబాబు, వసంత, పెద్దిరాజు వేదవతి వాళ్ళ పక్కన నుంచొని ఉంటారు. అవని శ్రీకర్ చెయ్యి పట్టుకొని ఎక్కడికో శ్రీకర్ని తీసుకెళ్ళింది. శ్రీకర్ అసలే గోడ మీద పిల్లిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాసేపు అమ్మ వైపు, కాసేపు పెళ్ళం వైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అత్తయ్య గారు, మీరు అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కదా. కాసేపటి తర్వాత శ్రీకర్ అవని పోరాటంలో న్యాయం ఉంది అంటూ అవనిని తీసుకొని వస్తాడు. అవని మళ్ళీ ఈ ఇంట్లోకి రీఎంట్రీ అవుతుంది. అవని మహా తెలివిగలది, ఎవరినైనా సరే తన వైపు తిప్పుకోగలుగుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నా బంగారం చెప్పింది కరెక్ట్ అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ అవని ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అయిపోయిందా? మీ కడుపులో ఉన్న కుళ్ళంతా కుట్రంతా బయట పెట్టేశారా? అవని అన్న, అక్షయ్ అన్న, శ్రీకర్ అన్న మీ ఎవరికి కూడా గిట్టదు. అన్న అంటే తమ్ముడికి ఏదైనా కష్టం వస్తే చూస్తూ ఉండలేవడ్రా, కానీ నువ్వు మాత్రం తమ్ముడికి ఎలాంటి కష్టం సృష్టిద్దామా అని చూస్తూ ఉంటావు అని పెద్దిరాజు కృష్ణబాబుని అంటూ ఉంటాడు. తోటి కోడలంటే తోబుట్టులాగా కలిసి ఉండాలి, కానీ తోటి కోడలు తోడేలై పట్టి పీడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటావు నిహారిక. అవనిని ఎన్ని సమస్యల్లో నెట్టావంటే లెక్కే లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఆడపడుచంటే ఏదైనా కష్టం వచ్చిందంటే అక్కును చేర్చుకోవాలి, కానీ పక్కలో బల్లెంలా తయారయ్యావు నువ్వు వసంత అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ కుటుంబం 10 ఊర్లకు ఆదర్శంగా మిగిలిందంటారు, కానీ ఈ కుటుంబాన్ని చూస్తుంటే 10 ఊర్లకు ఆదర్శం అవ్వలేదు అని అర్థమవుతుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, మా కుటుంబం గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావే, నీ గురించి మేం చెప్పాలా? ఇక చాలు, నోరు మూసుకో అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు. ఇక చాలు, ఆపుతారా? అవని గురించి తప్పుగా మాట్లాడకండి. అవని శ్రీకర్ని తీసుకెళ్ళిందంటే తన కూతురు గురించి తెలుసుకోవడం కోసమే అయి ఉంటుంది, కానీ తను మళ్ళీ ఈ ఇంట్లోకి ఎలా రావాలి అని ఆలోచించడానికి కాదు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూతురు కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళ గురించి అలా చెడుగా మాట్లాడుకోకండి అని చెప్పి ప్రసాదరావు అందరికీ కలిపి చెప్తూ ఉంటాడు. ఏంటి అవని, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇది పవిత్రమైన గుడి, గుడిలో ఉండి అబద్ధం చెప్పకూడదు బావా. నా కూతురు అక్షయ్ ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ ఎక్కడో నాకేం తెలుసు అవని, నీ దగ్గరకు వచ్చిన అక్షయ్ మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నిజమా? అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు బావా అని అవని శ్రీకర్ చెయ్యిని తీసుకొని అవని తలపై పెట్టుకుంటుంది. శ్రీకర్ షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు అబద్ధం చెప్పకూడదు, చెప్తే నేను చచ్చిపోతాను, నిజమేంటో చెప్పు బావా అని అవని అడుగుతూ ఉంటుంది. శ్రీకర్ ఏం మాట్లాడు, నువ్వు తెలివిగల్లవాడివి అనుకుంటున్నావేమో, కానీ బావా నువ్వు తెలివిగల్లవాడివి కాదు. నేను పల్లెటూరి ప్రజలతో అక్షయ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు పైకి మాత్రమే నీకు టెన్షన్ ఉన్నట్టు నటిస్తున్నావు, కానీ లోపల నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. 10 సంవత్సరాలు నీతో కాపురం చేశాను, నువ్వు ఎలాంటి వాడివో, నీ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు బావా. నిజం చెప్పు, నా కూతురు అక్షయ నీ దగ్గరే ఉందని నాకు తెలుసు, చెప్పు బావా అని అవని అడుగుతూ ఉంటుంది. వసీకర్ నుంచి అక్షయ్ను కాపాడుకోవడం కోసం ఇదంతా చేశాను అవని. పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మేనత్త అందరూ కూడా తోడేళ్ళయి నా కూతుర్ని ఏం చేస్తారోనన్న భయంతోనే ఇదంతా చేశాను, కానీ నీ ప్రాణం పోతుంది అని తెలిసి కూడా నేను అబద్ధం చెప్పలేవను అవని. నా కూతురు అక్షయ్ను రాత్రి నేనే తీసుకెళ్లాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ నీ దగ్గరికి రావటం నేను చూశాను అవని. నా కూతురు అమ్మచాటు బిడ్డగా పెరిగింది, తనకు ఇష్టం లేకపోయినా మా దగ్గర ఉంటుందని అర్థం చేసుకున్నాను. ఇలా పదే నిన్ను కలవటానికి ఏ సమయంలోనైనా వస్తుందని తెలుసుకున్నాను. ఆ సమయంలో ఆ వసీకర కానీ మాయ కానీ నా కూతుర్ని చూస్తే ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారోనని నా కూతుర్ని సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. కాస్త అర్థం చేసుకో అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ముందు నా కూతురు ఎక్కడుందో నాకు చూపించు బావా అని చెప్పి అవని అంటుంది. నేను చూపించను అని చెప్పి శ్రీకర్ అంటాడు. లేదు, నాకు నా కూతురు ఎక్కడ ఉందో చూపించాల్సిందే, రా బావా అని చెప్పి అవని శ్రీకర్ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని ఇద్దరు బైక్ మీద ఒక దగ్గరకు వెళ్తారు. ఈ ఇంట్లోనే అక్షయ్ను భద్రంగా ఉంచాను అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ వెళ్ళి లాక్ ఓపెన్ చేయగానే అవని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి అమ్మ అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి అక్షయ కనిపించకపోవడంతో నా కూతుర్ని
భద్రంగా ఈ ఇంట్లోనే ఉంచాను అన్నావు. నా కూతురు ఎక్కడ బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. వేసిన తాళం వేసినట్టే ఉంది. అక్షయ్ ఎలా మాయమైపోయిందో నాకు కూడా అర్థం కావట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మీ అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంటే చూస్తూ ఊరుకున్నావే కానీ అడ్డుకోలేదు. నేను ఆ ఇంట్లోనే ఉండుంటే నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకునేదాన్ని. మీ అమ్మకు నీకు నా కూతురు పైన ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది. ఇన్ని రోజులు నా మనవరాలే కాదు నా కూతురే కాదు అని మాట్లాడిన మీరు ఈరోజు నా మనవరాలు నా కూతురు అంటూ దగ్గరికి తీసుకుంటున్నారు. మీకు మాత్రమే అక్షయ్పై ప్రేమ ఉందా? నాకు లేదా? నేను ఒక తల్లి కూతురు గురించి ఆలోచించదా అని చెప్పి అవని శ్రీకర్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో వసీకర అక్షయ్ను తీసుకొని కోట దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నన్ను వదులు, మా అమ్మకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తుంది అని చెప్పి అక్షయ వసీకర నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీ అమ్మ నన్ను చంపేస్తుందా? అందుకే మీ అమ్మ కంటే ముందే నేను నిన్ను కోటలోకి తీసుకెళ్తాను, నేనే నిన్ను అంతం చేసేస్తాను అని చెప్పి వసీకర అక్షయ్తో చెప్తూ అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే పల్లెటూరులో ఉండే ఒక పెద్ద మనిషి అక్షయ్ను వసీకరను చూస్తాడు. వెంటనే వేదవతి వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. నా నుంచి విడిపించుకొని వెళ్ళటం అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ వసీకర నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు రాక్షయ అని వసీకర అక్షయ్ను కోటలోకి లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ్ ఎక్కడ శ్రీకర్ అని వేదవతి శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. అక్షయ్ కనిపించకుండా పోవటానికి కారణం నేనేనమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటాడు. అప్పుడే పల్లెటూరిలో ఉండే పెద్ద అయిన వేదవతి వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అవనమ్మా అక్షయ్ అమ్మను ఆ వసీకర శవాల కోటలోకి లాక్కెళ్తుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా షాకింగ్గా అతని వైపు చూస్తూ ఉంటారు. రేపు అమావాస్య. అక్షయ్ చేత ముక్కు పుడకను దక్కించుకొని అక్షయ్ను అంతం చేయడానికే ఆ వసీకర అక్షయ్ను కోటలోకి తీసుకెళ్తుంది. నేను ఊరి వాళ్ళందరితో మాట్లాడాలి, అందరినీ కూడా గుడి దగ్గరకు రమ్మని చెప్పండి అని చెప్పి అవని వేదవతి వాళ్ళకు చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.